కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం నందు 1968 సంవత్సరంలో కడప జిల్లా కోర్టు ఇచ్చిన కాంప్రమైజ్ డిక్రీ మేరకు మఠాధిపతి కుటుంబ సభ్యులు మాత్రమే మహానివేదన మందిరంలో నివాసం ఉండాలి. నూతన 12వ మఠాధిపతి నియామకం తర్వాత పూర్వపు మఠాధిపతి భార్య అయిన శ్రీమతి మారుతి మహాలక్ష్మి మహానివేదన మందిరం ఖాళీ చేయాల్సి ఉంది. ఈ విషయమై గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు వారు అక్కడ నివాసం ఉండటానికి స్టే ఉత్తర్వుల కోసం మధ్యంతర వినతి చేసినప్పటికీ హైకోర్టు నిరాకరించింది. కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మరియు మేనేజర్ ఇప్పటికే 2 సార్లు మహానివేదన మందిరం ఖాళీ చేయమని చెప్పినప్పటికీ అక్రమంగా అక్కడే నివాసం ఉంటూ మఠాధిపతి విధులను అడ్డుకుంటూ ఇదే సమయంలో మఠాధిపతి ప్రత్యేక వ్యక్తిగత గది తన 5 ఏళ్లుగా మూసి ఉండటం వలన చదులు పట్టి నిరుపయోగంగా ఉన్నది. దానిని ఆధునీకరణ చేయవలసి ఉన్నది. ఈ పరిస్థితుల్లో మారుతమ్మ వారి అబ్బాయి సమక్షంలోనే అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ తరలించడం జరిగింది. కొన్ని సంవత్సరాలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఒక గదిలో ఉంచుకొని తాళం అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందున పైగా ఇప్పటికే మహానివేదన మందిరం మొత్తం అధికారులు మఠాధిపతికి ఆధీనం చేసినందున ఆ నిత్యావసర వస్తువులను మఠం భక్తులు ఉపయోగించుకునేలా మేనేజర్కు ఆధీనం చేయటమైంది. అంతా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే చేశామని మఠం మేనేజర్ అన్నారు.